ఓం నమో నారాయణాయ. దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీకృష్ణ శ్రీరామాలయాలు ఒకే దగ్గర ఉండి విడివిడిగా ధ్వజస్తంభాలు బలిపీఠాలు ఉండడం ఇక్కడ విశేషం. ఇంకా ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న గరుత్మంతుడి విగ్రహం కళ్ళ నుంచి నీళ్లు బొట్లు బొట్లుగా పడుతూ ఉంటాయి. ఈ మహిమగల ఆలయం ఎక్కడుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నార్ పోలూరు అనే గ్రామంలో అడుగుమల్లరి కృష్ణస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో గరుత్మంతుడి విగ్రహానికి కళ్ళ నుంచి నీరు కారడానికి కారణం హనుమంతుడు అంటారు. ఈ ఆలయంలో జాంబవతి సత్యభామ సమేత శ్రీకృష్ణుడు కొలువై ఉంటాడు. ఈ ఆలయం ఎంతో అందంగా ఉండడం వల్ల ఇక్కడ కొలువై ఉన్న స్వామిని అలుగు మన్నార్ కృష్ణుడు అని పిలుస్తారు. తమిళంలో అలుగు అంటే అందమని అర్థం. వింతలు విశేషాలు గల ఈ ఆలయం దేశంలో మరెక్కడా లేదు. ఇక్కడ గరుత్మంతుడి విగ్రహం కళ్ళ నుంచి ఎప్పుడూ నీరు కారుతూ ఉంటుంది. దీని వెనక ఒక పురాణ గాథ ఉంది. శ్రీకృష్ణుడు ఈ క్షేత్రంలో జాంబవంతుడికి శ్రీరామచంద్రుడిగా దర్శనమిచ్చారు. అప్పుడు స్వామివారు గరుత్మంతుడిని పిలిచి వెళ్ళి హనుమంతుడిని తీసుకురమ్మంటారు. గరుత్మంతుడు వెళ్ళే సమయానికి హనుమంతుడు ధ్యానంలో ఉంటాడు. తను వచ్చిన హనుమంతుడు కళ్ళు తెరవలేదని, తనంతటి బలశాలికి అవమానం జరిగిందని భావించిన గరుత్మంతుడు హనుమంతుల వారి ధ్యానానికి భంగం కలిగిస్తాడు. రామనామస్మరణకు ఆటంకం కలిగించిన గరుత్మంతుడి పైన హనుమంతుడు కోపంతో చేయి చేసుకుంటాడు. హనుమంతుడు కొట్టిన ఆ దెబ్బకి గరుత్మంతుడికి గర్వభంగమైంది. తర్వాత ఆయన క్షమాపణ అడిగి స్వామివారి ఆనతి హనుమంతుడికి చెప్తాడు. విషయం తెలుసుకున్న హనుమంతుడు ఆయనతో పాటు ఈ క్షేత్రానికి వచ్చాడు. అందుకే ఈ క్షేత్రంలో ఒక చెంప వాచినట్టు కనబడి కళ్ళ నుంచి నీరు వస్తూ ఉంటుంది. ఇది ఇక్కడ స్థల పురాణం. అయితే ఈ ఆలయంలో 9 అడుగుల ఎత్తులో గరుత్మంతుడి విగ్రహం ఉండగా జాంబవంతుడు, సుగ్రీవ, జటాయువుల విగ్రహాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడికి జాంబవంతుడికి యుద్ధం జరిగింది ఈ ప్రదేశంలోనే అని పురాణ గాథ. ఈ ఆలయం 10వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో నిర్మించినట్లు చరిత్రలో లిఖించబడింది. ఎన్నో ప్రత్యేకతలు గల ఈ ఆలయంలో నిత్య పూజలు, కృష్ణాష్టమి వంటి పర్వదినాల్లో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇంకెందుకు ఆలస్యం? ఈ ఆలయ విశేషాలు తెలుసుకున్నారు కదా, కుదిరితే వెళ్ళి చూసేయండి. ఇంకా ఇలాంటి ఆలయాల విశేషాల గురించి తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్తే.